ఇవాళ స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మా సినీ కార్మికులందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇది శ్రీహరి గారి చేతుల మీదుగా విశాఖ టైగర్స్ తరఫున మన నట్టికుమార్ గారు దీన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అవలంబించిన చాలా కార్యక్రమాలని వారి స్వర్గస్థులైన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో శ్రీహరి గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మా సినీ కార్యక్రమాలందరికీ కూడా ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ ఒక కుటుంబంలాగా ఎప్పుడూ భావిస్తూ వారు ఎప్పుడూ సహాయం చేస్తూ ఇలాంటి సందర్భాలు ఇవాళ ఇది కానీ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కానీ ఫర్దర్గా వేరే కార్యక్రమం వారి పుట్టినరోజు కానీ ఇలాంటి అన్ని సందర్భాలకు కూడా పురస్కరించుకొని కార్మికులందరికీ కూడా ఇలాంటి సహాయ సహకారం అందించడం నిజంగా మా ఫెడరేషన్ తరఫున మా అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలని వారికి ఎల్లవేళ ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పుడు మనకు సంవత్సరం అవుతుంది. కానీ ఆయన ఇప్పటికీ కూడా చనిపోయారు అన్న మాట అది అవాస్తవంగా ఆయన ఉన్నారు, ఆ నవ్వుతో ఆ చిరునవ్వుతో ఉన్నారు అనేది ఆశయంతో మనం అనుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలు, ఎందుకంటే ఇండస్ట్రీకి ఎన్ని కార్యక్రమాలు చేశారో ఆ ఇండస్ట్రీకి ఎంత సేవలు చేశారో దానికి అందుకనేసి ఆయనకు వర్ధంతి టోటల్గా ఆంధ్రదేశం అంతటా చేస్తున్నారు. మా సినిమా కార్మికులకి మాకున్న దాంట్లో అన్నయ్య ఇలా చేద్దాం అంటే ఈ కార్యక్రమాన్ని మాకున్న దాంట్లో మేము చేయాలని అనుకున్నాం కనుక మా సినీ కార్మికులందరికీ కూడా మేము చేయాలనుకున్న చీరల పంపిణీ కార్యక్రమం చేసి అలాగే అన్నయ్య ఆలోచనని అలాగే ప్రతిదానికి కూడా ఇలా మనం పేదలకు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచనలు అన్నింటికి అనుగుణంగా ఆయన అనుకూలంగా ఈ రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు కూడా ఆయన ఎప్పుడు అంటుంటారు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన ఆశల్లో కానీ ఏదో అది ముందుకెళ్తూనే ఉండాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదని ఆలోచిస్తుంటారు. ఆయన అనుకున్నందుకు అలాగే ఈ కార్యక్రమానికి మా ఫెడరేషన్ చంటి గారు అందరూ వచ్చి చేసినందుకు అన్నయ్యకి మరి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. మాట తప్పనివాడు మడమ తిప్పనివాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేరనేది నిజం కాదు అనే నేను ఎప్పుడూ గత సంవత్సరం నుంచి అనుకుంటున్నాను. మరి భగవంతుడు ఎందుకు ఆయన మన నుంచి దూరం చేశాడు అనేది, దేవుడి కంటే గొప్ప మంచి పనులు చేస్తున్నాడు అనే అసూయతోటి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడేమో తెలియదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి. ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా అవన్నీ బతికి పేదల్ని ఆదుకునే విధంగా ఉండాలి. ఒక్క నాయకుడు మనకు దూరం అయితే మన రాష్ట్రం ఒక సంవత్సరం నుంచి ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో మనందరం గమనిస్తున్నాం. ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయన పేదల మనిషిగా ఆయన చనిపోయిన రోజు కూడా పేదల గురించి ఏదైనా చేయాలనే ఒక గొప్ప ఆలోచన మా నట్టికుమార్కి రావటం, మా భైరవ యూనిట్కి రావటం, దాన్ని ఈరోజు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిగా ఈరోజు వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయటం అనేది నేను నిజంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నట్టికుమార్ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.